హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కు భారీగా చేరుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. ఉప్పల్ స్టేడియంలో ఓవైపు ఐపీఎల్, మరోవైపు తమన్ మ్యూజికల్ నైట్ ప్రేక్షకులను ఉర్రి తొలగించనుంది. దీంతో తమన్ లైవ్ షో ప్రత్యేకంగా చూసేందుకు స్టేడియం కు బారులు తీరారు క్రికెట్ ఫ్యాన్స్. రాత్రి 7:30 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ జరగనుంది. అయితే ఎస్ఆర్హెచ్ ఈసారి 300 స్కోర్ చేస్తుందని భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే తొలి మ్యాచ్ లో రాజస్థాన్ పై విధ్వంసం సృష్టించింది. ఇవాళ కూడా కలిసొచ్చే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉండడంతో 300 స్కోర్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు బ్లాక్ టికెట్ దందాపై రాచకొండ పోలీసులు నజర్ పెట్టారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కు భారీగా చేరుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. ఉప్పల్ స్టేడియంలో ఓవైపు ఐపీఎల్, మరోవైపు తమన్ మ్యూజికల్ నైట్ ప్రేక్షకులను ఉర్రు తొలగించనుంది. దీంతో తమన్ లైవ్ షో ప్రత్యేకంగా చూసేందుకు స్టేడియంకు బారులు తీరారు క్రికెట్ ఫ్యాన్స్. రాత్రి 7:30 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ జరగనుంది. అయితే ఎస్ఆర్హెచ్ ఈసారి 300 స్కోర్ చేస్తుందని భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే తొలి మ్యాచ్ లో రాజస్థాన్ పై విధ్వంసం సృష్టించింది. ఇవాళ కూడా కలిసొచ్చే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉండడంతో 300 స్కోర్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు బ్లాక్ టికెట్ దందాపై రాచకొండ పోలీసులు నజర్ పెట్టారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉప్పల్ స్టేడియం వద్ద కోలాహలం ప్రారంభమైంది. ఈ రోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఒకెత్త అయితే తమన్ లైవ్ షోకి ఎక్కువగా క్రేజ్ ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా ఈ తమన్ లైవ్ షోకి విదేశాల నుంచి వివిధ ఉప్పల్ స్టేడియం ఈ వ్యవహారానికి సంబంధించి శ్రీనివాసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతలో భాగంగా పోలీసులు సుమారు 5,000 వరకు కూడా పోలీసులు భద్రత ఏర్పాటు చేసి ఏదైతే ఏ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులు తన అభిమాన ఆటగాన్ని వీళ్ళు వెళ్లి కాళ్ళు మొక్కడము, అత్తుకునేటువంటి ప్రయత్నం చేయడము, ఈ రకరకాలుగా వీళ్ళు ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి జరగబోయేటువంటి మ్యాచ్ ఈ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఒక పక్క తమన్ లైవ్ షో సంబంధించి కావచ్చు, ఈ రోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కావచ్చు. ఎస్ఆర్హెచ్ రెండో మ్యాచ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ రెండో మ్యాచ్ మాత్రం భారీగా పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా ఇక్కడ గ్యాదర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్ 5 లా ఎక్కువ క్రౌడ్ కనబడతా ఉంది. ఉదయం నుంచి కూడా గేట్ నెంబర్ 5 దగ్గరే ఈ అదనంగా క్రౌడ్ ఏర్పడడంతో పోలీసులు ఇక్కడ అడిషనల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తా ఉన్నారు. 3:30 ప్రాంతాల్లో ఒక్కరొక్కరిగా లోపలికి అనుమతిస్తూ వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా తనిఖీలు చేసి ఎవరు కూడా నిషేధిత వస్తువులని లోపలికి తీసుకురావద్దు, ఇవి మాత్రం పోలీసులు ముందు నుంచే ఈ సూచనలు జారీ చేశారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులందరూ కూడా ఎవరు కూడా ప్రొహిబిటెడ్ వస్తువులని తీసుకురాకూడదు అంటూ మాత్రం క్లియర్ గా ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తమన్ లైవ్ షో మరి కాసేపుతో ప్రారంభం కాబోతా ఉంది. హైదరాబాద్ లో జరగబోయేటువంటి తమన్ లైవ్ షోకి భారీగా పబ్లిక్ ఎక్కువగా చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని వైపుల నుంచి కూడా క్రౌడ్ పెరుగుతూ వస్తా ఉంది. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ రోజు సఫిషియెంట్ గా ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనం గేట్ నెంబర్ 5 దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. గేట్ నెంబర్ 5 దగ్గర ఇది 3 గంటల ప్రాంతంలో ఈ గేట్ నెంబర్ 5 దగ్గర పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటిని కూడా తనిఖీలు చేస్తా ఉన్నాం. ఈవెన్ కర్రలు లోపలికి అనుమతించకుండా ఓన్లీ జెండాలు మాత్రమే చేతిలో పట్టుకొని వెళ్లే విధంగా ఈ ఆంక్షలు తీసుకొచ్చింది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. ఏవి కూడా హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ ప్యాక్స్, ఇతర బ్యాగ్స్ ఏది కూడా లోపలికి అనుమతించేది లేదు అంటూ మాత్రం ఈ గైడ్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారంగానే పోలీస్ శాఖ ప్రకారంగానే గేట్ నెంబర్ 5 దగ్గర ప్రజెంట్ ని మనం సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. గేట్ నెంబర్ 5 దగ్గర చాలా క్రౌడ్ ఉంది. సుమారు కిలోమీటర్ కి పైగా ప్రేక్షకులందరూ కూడా
తమ టికెట్స్ వినియోగించుకొని లోపలికి వెళ్లి వీళ్ళందరూ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూసేందుకు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎస్ఆర్హెచ్ అంటూ కూడా వీళ్ళు నినాదాలతో మోగిస్తా ఉన్నారు. వీరంతా కూడా హైదరాబాద్ కి చెందినటువంటి సభ్యులే. ఈ క్రికెట్ ఫ్యాన్స్ వారితో కూడా మాట్లాడిద్దాం. వీరంతా కూడా హైదరాబాద్ చెందిన వాళ్ళు. కొడంగల్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నుంచి వచ్చిరా? అవునవును. ఫస్ట్ టైమా? థర్డ్ టైం. ఏం చెప్తారు? 300 పక్కా. లోడింగ్. జై ఎస్ఆర్హెచ్. 300 కొట్టాలని కోరుకుంటున్నాం. అంతే. మ్యాచ్ గెలుస్తుంది ఈసారి? తగ్గేదేలే. రైట్. ఫ్యాన్స్ అందరూ కూడా భారీగా చేరుకుంటా ఉన్నారు. Hello. ఫేవరెట్ ప్లేయర్ Henrik Klassen. Yes, sir. ఈసారి ఎంత కొడుతుండొచ్చు ఎస్ఆర్హెచ్? ఈసారి ఎక్స్పెక్టింగ్ 300. 300. లోడింగ్ 300. ఎల్ఎస్జీ కూడా స్ట్రాంగ్ ఉంది కదా, బ్యాటింగ్ వల్ల బాగుంది. ఈ రోజు కొంచెం టైట్ ఉండొచ్చు మ్యాచ్. ఏమో చెప్పలేము, కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే కొడతారు కదా. మెయిన్ గ్రౌండ్ హైదరాబాద్ మ్యాచ్ పక్కన పెడితే తమన్ షో ఉంది ఇక్కడ, లైవ్ షో. అవునవును, అదే బాగా వస్తున్నారు. అవునవును, దానికోసమే వెయిటింగ్. తమన్ ఇక్కడ నుంచి హైదరాబాద్. రైట్. ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలి అంటూ మాత్రం వీళ్ళు 300 టార్గెట్, 300 లోడింగ్ అంటూ మాత్రం పబ్లిక్ భారీగా అంచనాలతో గ్రౌండ్ కి చేరుకుంటా ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ గెలవాలి, తమన్ షో ప్రత్యక్షంగా చూడాలి అంటూ మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. ఈ గేట్ నెంబర్ 5 దగ్గర సిచ్యువేషన్ ఇది. చాలా సాధారణంగా ఉన్నటువంటి ఇక్కడ ఒకేసారి ఇంత క్రౌడ్ రావడం అంటే ఎంత క్రేజ్ నడుస్తుంది మ్యాచ్ అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి హైదరాబాద్. ఫస్ట్ టైం మ్యాచ్ రావడం. ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్? ఎవరు? అభిషేక్. ఎంత కొడతాడు ఈరోజు అభిషేక్? 100. ఎల్ఎస్జీ కూడా స్ట్రాంగ్ ఉంది కదా. ఎస్ఆర్హెచ్ కంటే కాదు. Of course, SRH will win. రైట్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్కువగా కనబడతా ఉన్నారు. గత మ్యాచ్ లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ కనిపించగా ఈ మ్యాచ్ లో మాత్రం ఎల్ఎస్జీ టీం సభ్యులు ఎక్కడ కనిపించట్లేదు. ఆ టీ షర్ట్స్ కూడా ఎక్కడ దర్శనం ఇవ్వట్లేదు. ఓన్లీ ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ దిశగా మారిపోయింది. మొత్తం ఆరెంజ్ ఆర్మీ డ్రెస్ లోనే కనబడతా ఉన్నాయి, కానీ ఎల్ఎస్జీ డ్రెస్ టీ షర్ట్ కూడా ఒక్కటి జెర్సీ కనబడట్లేదు. మొత్తం గ్రౌండ్ అంతా కూడా ఎస్ఆర్హెచ్ పేరుతో మారుమోగిపోతా ఉంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ తో నిండిపోయింది. ఒక పక్క తమన్ షో కోసం వస్తా ఉన్నారు. తమన్ని ప్రత్యక్షంగా చూడడానికి తమన్ని. ఎక్కడి నుంచి బ్రో? వేర్ ఆర్ యు ఫ్రమ్? From Hyderabad. హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? Ishan Kishan. 100 కొడతాడా ఈసారి? 100%. పక్కా. ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంత ఉంటుంది? 300 plus పక్కా. 250 at least. At least 250. ఫైనల్ గా 300 అవసరం లేదు. 250. రైట్. ఒక్కొక్కరు ఒక రకంగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది గేట్ నెంబర్ 5. ఇంకో గంట సేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ గంట సేపట్లోనే వీరంతా కూడా లోపలికి చేరుకుంటా ఉన్నారు, చిన్నపిల్లల్ని చేతులు పట్టుకొని. ఇంత కష్టం ఎందుకు పిల్లల్ని పట్టుకొని? She is a fan for SRH. ఇప్పటి నుంచే ఫ్యాన్. ఇంత ఎండలో నిలబడి ఇంత పెద్ద లైన్ లో. రైట్. ఫ్యామిలీస్ కూడా చిన్నపిల్లల్ని లెక్క చేయకుండా ఫ్యామిలీస్ అందరు కూడా చిన్నపిల్లలతో కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం 300. 350. రైట్. 350 అంటూ ఒకరు, 300 ఒకరు అంటూ మాత్రం కోలాహలం కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్ ఈసారి భారీగా స్కోర్ రిపోర్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. వీళ్ళంతా కూడా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకొని వీరంతా కూడా ఫ్యాన్స్ పెద్ద మొత్తంలో ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నపిల్లలు సైతం అందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. టికెట్స్ షో చేసిన తర్వాతనే లోపలికి వీళ్ళందరినీ అనుమతిస్తా ఉన్నారు. సుమారు కిలోమీటర్ దాటి మనం ముందుకు వచ్చాము. 1 kilometer అబోవ్ లైన్ కనబడుతోంది. ఏం చెప్తారు మ్యాచ్ విషయం? We are very excited to watch. Yes, we are very much fan of the Sunrisers. Yes. Definitely, we hope. Yes. ఎక్కడి నుంచి? సికింద్రాబాద్కి వెళ్ళి చాలాసేపు అయిందా లైన్ లో ఉంది? ఇప్పుడే వచ్చిన 2 నిమిషాలు అయితే. తమన్ షో స్టార్ట్ కాబోతా ఉంది కాబట్టి తమన్ షో సందర్భంగా మాత్రం వీళ్ళు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. వేర్ ఆర్ యూ? I'm from Hyderabad. SRH will win. Yes. What is the target? The target will be 300 plus. 300 పక్కా. Yes. పిల్లలు కూడా 300 టార్గెట్ ఎస్ఆర్హెచ్ అంటూ మాత్రం క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా
క్లియర్ గా కనబడతా ఉంది. పబ్లిక్ క్రౌడ్ లాస్ట్ మ్యాచ్ తో పోల్చుకుంటే ఈ మ్యాచ్ ఇంకొంత క్రౌడ్ ఎక్కువగా కనబడతా ఉంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ SRH? Great team. వాట్ ఈస్ ది టార్గెట్? 250. 250. Yeah. All are saying 300. Let's see. Oh, who is your favorite player? Abhishek Sharma. అభిషేక్ శర్మ. రైట్, ప్రతి ఒక్కరు అభిషేక్ శర్మ పేరు చెప్తా ఉన్నారు. ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మ అందరూ 300 అంటే కనిపిస్తూ ఉంటుంది. పబ్లిక్ మొత్తం కూడా భారీ అంచనాలతో భారీ ఆశలతో SRH ఇడికి చేరుకుంటా ఉన్నారు. ఎక్కడి నుంచి? మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం హైదరాబాద్ మ్యాచ్ రావడం? మేము ఫస్ట్ టైం వచ్చినాం. ఎందుకు ఈ రోజు మ్యాచ్ చూడాలనిపించింది? ఎందుకంటే ఈ రోజు నాకు తెలుసు 300 క్రాస్ అవుతుంది పక్కా 100%. 300 కోసం ఫస్ట్ బ్యాటింగ్ వస్తే టాస్ గెలిస్తే లేకపోతే వాళ్ళు గెలిస్తే వాళ్ళు బౌలింగ్ చూస్ చేయాలి. అబ్కి బార్ 300 బార్. రైట్, పబ్లిక్ అంతా కూడా 300 టార్గెట్ గానే ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. 100% 300 టార్గెట్ రీచ్ అవ్వాలి అంటూ మాత్రం SRH కి వీళ్ళు ఇక్కడ నుంచి సూచనలు ఇస్తా ఉన్నారు. ఈసారి 300 లోడింగ్ అంటూ మాత్రం ఇక్కడ చెప్తా ఉన్నారు. ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఫ్యాన్స్ మొత్తం ఎక్కడి నుంచి? లోకల్ ఎల్బీ నగర్. లోపలి మ్యాచ్ కోసం వెళ్తాం. తమన్ లైవ్ షో కోసమా మ్యాచ్ చూడడం కోసమా? మ్యాచ్ చూడండి, లైవ్ షో రెండు చూడండి. రెండు అంటే తమన్ షో అంటే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అదే ఫస్ట్ టైం చూడండి తమన్ షో ఫస్ట్ టైం చూడడం, మ్యాచ్ సెకండ్ టైం. రైట్, పబ్లిక్ క్రౌడ్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. సుమారు 1.5 కిలోమీటర్ దాటి 2 కిలోమీటర్స్ వరకు మనము ప్రత్యక్షంగా లైవ్ చూస్తూ ఉన్నాము. పబ్లిక్ అంతా కూడా ఇంకా లైన్లో క్యూలో నిలబడి వీళ్ళంతా కూడా లోపలికి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి ప్లేయర్స్ అంతా కూడా దీంట్లో జాయిన్ అవుతా ఉన్నారు. కమియర్ ఏం చెప్తారు మ్యాచ్ గురించి? ఈసాల కప్పు నమ్దే. రైట్, కప్పు మందే అంటూ మాత్రం అమ్మాయిలు ఇక్కడ చెప్తూ వస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా గేట్ నెంబర్ 5 దగ్గరే మనకు ఎక్కువ కోలాహలం కనబడుతుంది. ఒకసారి పైనుంచి ఆ వ్యూ చూస్తుంటే ఒక్కసారి గేట్ నెంబర్ 5 దగ్గర సిచ్యువేషన్ చూద్దాం. ఓవర్గా మెయిన్ గేట్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరకు కూడా కంటిన్యూగా పబ్లిక్ నిలబడ్డారు. మొత్తం ఫుల్గా గేట్ నెంబర్ 5 అంతా కూడా పబ్లిక్తో నిండిపోయింది. మెయిన్ గేట్ నుంచి మొదలుకొని ఇక్కడ వరకు 1.5 కిలోమీటర్ వరకు అంతా కూడా రోడ్డు మొత్తాన SRH పబ్లిక్ కనబడతా ఉన్నారు. SRH టీషర్ట్ జెర్సీతో కనబడతా ఉన్నారు. పబ్లిక్ అంతా కూడా SRH గెలవాలి అంటూ మాత్రం భారీగా నినాదాలు చేస్తూ ఉన్నారు. పబ్లిక్ అంతా కూడా ఉదయం నుంచి SRH ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? We are from Karimnagar, just to have a wonderful glance in Uppal Stadium, Sunrisers versus Pune. Yeah, that's the reason we are friends of SVJC institutions. LSG team కూడా స్ట్రాంగ్ ఉంది. Yes. SRH కూడా ఈరోజు స్ట్రాంగ్ ఉంది. Yeah, but SRH always going to rag over here. This is our time. Definitely our people definitely will get outstanding success. SRH టార్గెట్ ఎంత ఈరోజు? Yes, I hope 250 to 300, sir. 300 తగ్గేదేలే. That is 280 above. Yes, people are having a lot of craze because such kind of a stunning batsmen are there towards SRH team. Definitely we are going to give live outstanding example to the society, not only society, the whole world is extending their concentration towards Hyderabad, Uppal Stadium. That is the pillars of SRH, sir. No doubt at all. They are going to rock like whatever the happiness we are having. Just you are going to see such kind of happiness in the platform of Uppal Stadium. No doubt at all, sir. This is really, we are extending advance congratulations to our Sunrisers of Hyderabad. Congratulations, Sunrisers. Through G Channel, really we extend, this is a very great time to say thanks to G Channel. They are covering outstanding program lineup over here regarding IPL. Thank you so much. Have a great and advance congratulations to all G Channel viewers. Thank you, sir. పబ్లిక్ అంతా కూడా SRH 300 క్రాస్ అవుతుంది అంటూ మాత్రం పబ్లిక్ వాళ్ళ ఆశని వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళ కోరికను అంతా కూడా మీడియా ముందు వీళ్ళంతా టీమ్ మెంబర్స్ ఒక జిల్లాల నుంచి లైవ్ ఇస్తున్నటువంటి కొద్దిసేపటిలోనే ఇక్కడ నుంచి లైవ్ క్రౌడ్ మళ్ళీ పెరుగుతూ వస్తూ ఉంది. వెనక నుంచి క్రౌడ్ అంతా కూడా మళ్ళీ దీంట్లో పబ్లిక్ జాయిన్ అవుతా ఉన్నారు. మరికొన్ని గంటల్లో SRH మ్యాచ్ ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పుడు క్రౌడ్ ఒకసారి గేట్ దగ్గర కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. మెయిన్ ఎంట్రీ లోపలికి రాగానే తార్నాక నుంచి రావాల్సినటువంటి ఫస్ట్ ఎంట్రీ గేట్ నెంబర్ 5, 6, 7
8, 9 ఇదే గేట్ ద్వారా లోపలికి వెళ్తా ఉన్నారు. ఇదంతా కూడా క్రౌడ్తో నిండిపోయింది. మెయిన్ గేట్ దగ్గర మొదలుకొని వాళ్ళ నుంచి వరుసగా లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలు. పూర్తిగా పబ్లిక్ అంతా, ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చేసి ప్రత్యక్షంగా తమన్నా లైవ్ మ్యూజిక్ కానీ ఎస్ఆర్హెచ్ లైవ్ మ్యాచ్ కానీ చూడడానికి ప్రత్యక్షంగా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ప్రతి ఫ్యాన్ అందరూ కూడా, ప్రతి ఒక్క ఆటగాళ్ల ఫ్యాన్ అందరూ కూడా 300 టార్గెట్ 300 ఈరోజు రీచ్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మీద ఈజీగా గెలుస్తుంది అంటూ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు పదే ఒకే విషయం మీద వీళ్ళు నినాదాలు చేసుకుంటూ లోపలికి వెళ్తా ఉన్నారు. చేతిలో ఎస్ఆర్హెచ్ జెండలు పట్టుకొని లోపలికి వెళ్లి దగ్గరుండి ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు ఎస్ఆర్హెచ్ ని గెలిపించేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు భారీగా చేరుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. దీంతో ఉప్పల్ స్టేడియంలో సందడి వాతావరణం ఏర్పడింది. మరోవైపు బ్లాక్ టికెట్ దందాపై రాచకొండ పోలీసులు నజర్ పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. వాటర్ బాటిల్స్, మద్యం, ఇతర పానీయాలు, హెల్మెట్స్, బైనాక్యులర్స్, ల్యాప్టాప్లు, సెల్ఫీ స్టిక్స్, సిగరెట్స్, లైటర్లు, అగ్గిపెట్టెలు లాంటివి స్టేడియంలోకి అనుమతించబోమన్నారు. నిబంధనలు పాటించకపోతే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్న రాచకొండ పోలీసులతో రవితేజ ఫేస్ టు ఫేస్. మ్యాచ్ ప్రారంభం కాబోతా ఉంది. కమిషనరేట్ పరిధిలో కానీ, క్రికెట్ స్టేడియం పరిధిలో కానీ పోలీసుల ఆంక్షలు ఎలా ఉండబోతాయనే దానిపై కూడా పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఉన్నారు. సార్, ఈ రోజు జరగబోయేది నైట్ మ్యాచ్. నైట్ 11:30, 12 కూడా అవ్వచ్చు. వీళ్ళందరినీ ఎట్లా డిస్పాచ్ చేశారు? ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దేర్ ఇస్ వన్ అడ్వాంటేజ్ ట్రాఫిక్ పర్స్పెక్టివ్ యాక్చువల్లీ, బికాస్ నైట్ టైంలో వేరే క్రౌడ్ ఏమి ఉండదు. ఓన్లీ స్టేడియం క్రౌడ్ తప్ప వేరే క్రౌడ్ ఉండదు. వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలోనే కొంచెం మేము హ్యాండిల్ చేసుకోవాలి ప్రాపర్గా. దాని తర్వాత మేము రిక్వెస్ట్ చేశాము మెట్రోను, లేట్ అవర్స్లో ట్రైన్స్ రన్ చేయమని చెప్పేసి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వచ్చినటువంటి స్పెక్టేటర్స్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని రిక్వెస్ట్ చేస్తాం. సో దట్ వాళ్ళకి రావడం కూడా ఈజీగా ఉంటుంది, వెళ్ళడం కూడా కంజెషన్ లేకుండా, ఎక్కడ స్నోల్స్ లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వచ్చే స్పెక్టేటర్స్ కొన్ని ఐటమ్స్ మేము ప్రొహిబిట్ చేసాం. అవి తీసుకొస్తే దాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టాలి అనే విషయంలో వాళ్ళు దే విల్ వేస్ట్ లాట్ ఆఫ్ టైం. సో అందులో ముఖ్యంగా ఏంటంటే బ్యాగ్స్, దెన్ హెల్మెట్స్, then binoculars, they're like any kind of outside eatables, like then even pens also are not allowing, any shop age things are not allowing, like iron made gani lekunte plastic one also we are not allowing. So we already put those things on TV and gave the press statement, and we are in continuous interaction with the community. So such things which we don't allow inside we may not bring. Like మ్యాచ్ తో పాటు తమన్ లైవ్ షో ఉంది సార్, ఇంకా పబ్లిక్ క్రౌడ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎట్లా వాళ్ళని కంట్రోల్ చేసి ఎట్లా వాళ్ళని బయటికి తీసుకురావడం? ఎస్ ఉంటుంది. మ్యాచ్ కన్నా ముందు స్టార్ట్ అవుతుంది, క్రౌడ్ ఉంటుంది. దాంతోపాటు ఎంతో యూపోరియా కూడా ఉంటుంది. వీ అండర్స్టాండ్ దట్. సో దాని తగ్గట్టుగా అడిషనల్గా మేము అరౌండ్ స్టేడియంతో పాటు అరౌండ్ గ్రౌండ్స్ ఆల్సో మేము అడిషనల్ ఫోర్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆఫీసర్స్ని మనం ఏం చేస్తాం, సెక్టర్గా డివైడ్ చేస్తాం బందోబస్తు జనరలీ. ఇప్పుడు ఏం చేస్తాము, సెక్టర్స్ని క్లస్టర్గా డివైడ్ చేసి కానిస్టేబుల్ ఆఫీసరే కాకుండా సీనియర్ లెవెల్ ఆఫీసర్ని కూడా ఏరియాని మానిటర్ చేయడానికి చూస్తాం. ప్రతి ఇష్యూలో అందరు ఆఫీసర్లు వచ్చి చూడడం, ఏరియాలో తిరగడము, దాని తర్వాత ఏ ఏరియాలో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంది. గేట్ నెంబర్ 5 ఆల్వేస్ చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. సో అందుకో ఇక్కడ నిలబడి చూడడం, ఇంతమంది ఆఫీసర్లు ఉండము, తర్వాత ఫ్రిస్కింగ్ సరే జరుగుతుందా జరగట్లేదా చేయడం. సో నిటిగ్రిటీ ఆఫ్ ప్లానింగ్ ఇస్ దేర్ అండ్ నిటిగ్రిటీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆల్సో వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అప్. 500 కెమెరాస్తో మా కమాండ్ కంట్రోల్ కూడా ఉంది. ఇవన్నిటిని వాళ్ళు వీక్షిస్తున్నారు. ఎక్కడ ఏమాత్రం బిహేవియర్ ఎనీవన్స్ ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లీగల్ లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ విల్ సర్టన్లీ రెక్టిఫై. సార్, ఎంత ప్రయత్నం చేసినా ఈ బ్లాక్ దందా అన్న మహమ్మారి పెరుగుతూ వస్తా ఉంది. ఈసారి ఈ బ్లాక్ దందాలో వ్యక్తులు అరెస్ట్ అయ్యారు, టికెట్స్ దొరికాయి. 25 మందిని అరెస్ట్ చేశాము, 45 టికెట్స్ ఇస్తున్నాం. దిస్ ఈస్ బికాస్ వీఆర్ ఆపరేటింగ్, వీఆర్ గెటింగ్ కేసెస్. ఇట్స్ ఇఫ్ యూ డోంట్ బుక్ కేసెస్ యూ విల్ నాట్ బి నోయింగ్ ఇట్ ఆల్సో. అది జరుగుతుంది కాబట్టి మేము నెట్వర్క్ బిల్డ్ చేశాము. మాకు ఎవరు బ్లాక్ లో టికెట్ అమ్ముతున్నారో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చే సిస్టమ్ మేము పెట్టుకున్నాం. కాబట్టి 25 మంది మేము అరెస్ట్ చేయగలుగుతాం. అంతేకాకుండా ఈ ఏరియాలో మాకు విజిలెన్స్ టీమ్ పెట్టాము.
మా పోలీస్ పైన కూడా ఎలా పనిచేస్తున్నారో వీ హావ్ విజిలెన్స్. లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ఇన్ మఫ్టీ సివిల్ డ్రెస్ దర్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ వీ కూడా షీ టీమ్స్ ఆల్సో ఉమెన్ భద్రతతో కోసం ఎట్లా షీ టీమ్స్ పెట్టాం. కాబట్టి ఇవన్నిటి ఆస్పెక్ట్ లో టికెట్స్ అమ్మిన వాళ్ళు కానీ ఎగ్జామినేట్లు అమ్ముతున్న వాళ్ళు కానీ మాకు ఒక ప్రాపర్ నెట్వర్క్ సిస్టమ్. ఎక్కడ ఏ గ్రౌండ్ లో మ్యాచ్ జరిగినా ప్రేక్షకుడు ఎవరో గ్రౌండ్ లోకి దింకి ఆటగాన్ని హత్తుకొని కాళ్ళు మొక్కిన సందర్భాలు ఉన్నాయి సార్. అట్లా దూకకుండా మీరు ఎట్లాంటి ప్లాన్ చేస్తారు స్టేడియం? We have done many things. I can't explain you because that's our trade secret. We are all focused and will ensure things go on well. Thank you. మరి కాసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి మ్యాచ్ సందర్భంగా పటిష్ట పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా గ్రౌండ్ లోపలికి వచ్చే విధంగా ప్రయత్నాలు జరగకుండా కట్టుదిట్టంగా అక్కడ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి తమన్ లైవ్ షో సందర్భంగా పోలీసుల భద్రత కూడా కట్టుదిట్టంగా పెంచామంటూ కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ చెప్తా ఉన్నాడు. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. ప్రతి మ్యాచ్ లో గ్రౌండ్ లోపలికి వెళ్తున్నారు. See, basically one thing we are trying to tell the people, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి